హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. లాస్ట్ 2 వీక్స్ లో స్టాక్ మార్కెట్ లో ఉన్న పీపుల్ అందరూ కూడా 2 కైండ్స్ ఆఫ్ స్టాక్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారండి. అందులో ఒకటి మోదీ స్టాక్స్ అయితే సెకండ్ వన్ టీడీపీ రిలేటెడ్ స్టాక్స్ అన్నమాట. ఈ వీక్ లో నితీష్ కుమార్ అండ్ బీహార్ బేస్డ్ స్టాక్స్ అనేవి క్లియర్ ఫ్రంట్ రన్నర్స్ గా ఉన్నాయన్నమాట. పాలిటిక్స్ లో వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న నితీష్ కుమార్ గారు మోదీ 3.0 గవర్నమెంట్ పాలసీస్ అండ్ ప్రయారిటీ షేపింగ్ చేయడంలో కీ రోల్ ప్లే చేసే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంది. ఈ రోజు ఈ వీడియోలో మనం బీహార్ బేస్డ్ స్టాక్స్ గురించి తెలుసుకుందాం. అందులో ఫస్ట్ కంపెనీ ఆదిత్య విజన్ అండి. ఈ కంపెనీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ట్రేడింగ్ బిజినెస్ చేస్తుంది అండ్ బీహార్ లో ఆల్ కైండ్స్ ఆఫ్ కన్స్యూమర్ డ్యూరబుల్స్ తో డీల్ చేసే సర్వీస్ ఓరియంటెడ్ ఎలక్ట్రానిక్ రీటైల్ చైన్ అన్నమాట. ఇది డిజిటల్ గ్యాడ్జెట్స్, ఎంటర్టైన్మెంట్ సొల్యూషన్స్, కెమెరాస్, యాక్సెసరీస్ అండ్ హోమ్ అప్లయన్సెస్ తో సహా 10,000 కంటే ఎక్కువ ఐటమ్స్ ని ట్రేడ్ చేస్తుందండి. 2022 లో కంపెనీ జార్ఖండ్ లో కూడా ఎంటర్ అయిందనమాట. బీహార్ అండ్ జార్ఖండ్ లోని కొన్ని ప్రాంతాల్లో 90 స్టోర్స్ ఉన్నాయన్నమాట. ఛత్తీస్గఢ్ అండ్ బెంగాల్ లో సహా మరికొన్ని ఏరియాస్ లోకి ఎంటర్ అవుతుంది. మార్చ్ 2024 కి కంపెనీ స్టోర్స్ అనేవి కౌంట్ 145 కి రీచ్ అయ్యాయండి. 2025 కి 150 స్టోర్స్ కి రీచ్ అవ్వాలని టార్గెట్ గా పెట్టుకుంది. అండ్ ఎవ్రీ ఇయర్ కూడా కంపెనీ 25 to 30 స్టోర్స్ ఓపెన్ చేయడానికి ప్లాన్ చేస్తుందండి. ఈవెన్ ఎన్ఎస్ఈ లో కూడా లిస్ట్ ని కూడా కంపెనీ కన్సిడర్ చేస్తుంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 4,890 crores అండి. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 21.4%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 24.7%, ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 60 రూపీస్ 10 పైసా ఉందన్నమాట. అండ్ కంపెనీకి డెట్ 319 crores ఉంది. అండ్ కంపెనీ సేల్స్ కనుక చూస్తే లాస్ట్ 3 years నుంచి కూడా కంపెనీ సేల్స్ లో గ్రోత్ అయితే ఉందండి. మార్చ్ 2024 లో కంపెనీ 1,743 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది 10% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే 77 crores పోస్ట్ చేసింది. అండ్ లాస్ట్ 5 years నుంచి కన్సిస్టెంట్ గా డివిడెండ్ అనేది పే చేస్తుంది కంపెనీ. మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 53.43% ఉందండి. క్వార్టర్ అండ్ క్వార్టర్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అయితే తగ్గింది. బట్ ఎఫ్ఎస్ షేర్ హోల్డింగ్ అనేది 0.57% నుండి ఏకంగా 9.42% కి పెరగడం జరిగింది అనమాట. అండ్ డిఏ షేర్ హోల్డింగ్ కూడా 6.64% నుండి 7.49% కి పెరిగింది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ అనేది 29.66% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ 3,815 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ 9% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 5% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ అయితే 189% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ రిఫెక్స్ ఇండస్ట్రీస్ అండి. ఈ కంపెనీ ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, బీహార్ అండ్ కర్ణాటకలో ప్రెజెన్స్ ఉందన్నమాట. ఇది రిఫ్రిజిరెంట్ గ్యాసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ అలాగే రీఫిల్లింగ్ చేస్తుంది. 2022 లో కంపెనీ సోలార్ సెగ్మెంట్ లో కూడా ఎంటర్ అయింది. ఈ సెగ్మెంట్ కరెంట్లీ 3% అనేది కాంట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. కమింగ్ ఇయర్స్ లో ఇది పెరగొచ్చు. మే 2024 కి యాష్ అండ్ కోల్ హ్యాండ్లింగ్ సెగ్మెంట్ లో కంపెనీ ఆర్డర్ బుక్ అనేది 10 billion ఉంది. అలాగే పవర్ ట్రేడింగ్ సెగ్మెంట్ లో 5 billion ఉంది. అండ్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1,778 crores ఉందండి. ఇది స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 26.4%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 23.9%, ఫేస్ వాల్యూ 2 రూపీస్, ఎర్నింగ్ పర్ షేర్ 8 రూపీస్ 11 పైసా ఉంది. అండ్ కంపెనీకి డెట్ 215 crores ఉంది. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ మార్చ్ 2024 లో కంపెనీ సేల్స్ అనేవి 1,383 crores పోస్ట్ చేసింది. ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ లో అనేది డీ గ్రోత్ ఉంది. బట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది 11% కాన్స్టెంట్ గా ఉంది. నెట్ ప్రాఫిట్ అనేది 93 crores పోస్ట్ చేయడం జరిగింది. అండ్ మార్చ్ 2024 క్వార్టర్ లో ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది ఇంక్రీజ్ అయిందండి. ఈ కంపెనీలో డిసెంబర్ క్వార్టర్ లో 53.27% ఉండేది. మార్చ్ క్వార్టర్ వచ్చేసరికి 55.28% కి పెరగడం జరిగింది అనమాట. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ అనేది 44.50% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 153 రూపీస్ 39 పైసా దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 6% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 22% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. 1 year పీరియడ్ లో 46% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ SIS లిమిటెడ్ అండి. ఇది బీహార్ బేస్డ్ కంపెనీ అనమాట. సెక్యూరిటీ అండ్ రిలేటెడ్ సర్వీసెస్ లో డైరెక్ట్లీ అండ్ ఇండైరెక్ట్లీ ఇన్వాల్వ్ అయి ఉంది. ఇండియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అండ్ సింగపూర్ ఉన్న ఏసియా పసిఫిక్ రీజియన్ లో ప్రీమియర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఇండివిజువల్ హోమ్స్, స్మాల్ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్, రిటైల్ చైన్స్, బ్యాంక్ బ్రాంచెస్, ATMs, ఆఫీసెస్, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కి కస్టమైజ్డ్ AI ఎనేబుల్డ్ ఇన్స్ట్రూషన్ డిటెక్షన్ అండ్ రెస్పాన్స్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తుంది. వి ప్రొటెక్ట్ బ్రాండ్ కింద ఈ కంపెనీ బిజినెస్ ని ఆపరేట్ చేస్తుందండి. లాస్ట్ మంత్ లో రిజల్ట్స్ డిక్లేర్ చేయడంతో పాటు కంపెనీ బోర్డు స్టాక్ స్ప్లిట్ అలాగే పర్ షేర్ కి 1 రూపీ ఫైనల్ డివిడెండ్ ని కూడా అప్రూవ్ చేసింది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 6,267 crores ఉందండి. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 10.4%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 8.01%, ఫేస్ వాల్యూ 5 రూపీస్ ఉంది. అలాగే ఎర్నింగ్ పర్ షేర్ 13 రూపీస్ 20 పైసా ఉంది. అండ్ కంపెనీ డెట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది, 1,658 crores. అండ్ కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ట్ స్టేట్మెంట్ కనుక చూస్తే లాస్ట్ 5 years నుంచి కూడా కంపెనీ సేల్స్ లో గ్రోత్ అయితే ఉంది. మార్చ్ 2024 లో 12,261 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది 4% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 190 crores మాత్రమే పోస్ట్ చేసింది. ఇయర్ ఆన్ ఇయర్ నెట్ ప్రాఫిట్ లో డీ గ్రోత్ అనేది కనిపిస్తుంది.
అండ్ మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 71.70% ఉందండి. క్వార్టర్ అండ్ క్వార్టర్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది నామినల్ గా పెరిగింది. అండ్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది 16.87%, డిఐ షేర్ హోల్డింగ్ 2.91%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 8.52% ఉంది. ప్రెసెంట్ ఈ షేర్ ₹453.50 దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 4% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 months లో 8% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 year పీరియడ్ లో 8% పాజిటివ్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ కంపెనీ జీనా సీకో అండి. కంపెనీ లక్నో, జైపూర్ అండ్ నావీ ముంబైలో లార్జ్ హాస్పిటల్స్ ని ఆపరేట్ చేస్తుంది. రీసెంట్లీ మీరట్ లో ఫస్ట్ 1000 బెడ్స్ HIIMS హాస్పిటల్ ని కూడా ఓపెన్ చేసింది అనమాట. వియత్నాం లో కూడా హాస్పిటల్ ఓపెన్ చేయడానికి MOU మీద సైన్ చేసింది. కంపెనీకి స్ట్రాంగ్ గ్రోత్ ప్లాన్స్ ఉన్నాయండి. నెక్స్ట్ ఇయర్ కి 4.5 బిలియన్స్ రెవెన్యూని టార్గెట్ గా పెట్టుకుందనమాట. అండ్ 500 బెడ్స్ యాడ్ చేయడం ద్వారా బెడ్ కౌంట్ ని 1800 కి పెంచాలని కంపెనీ అనుకుంటుంది. అండ్ ఈ కంపెనీ ఇండియాలో #1 ఆయుర్వేదిక్ హెల్త్ కేర్ కంపెనీగా మారాలని టార్గెట్ గా పెట్టుకుందండి. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది 2647 crores ఉంది. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ. ROC 74.5% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 55% ఉంది. ఫేస్ వాల్యూ ₹10 ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ ₹27.80 ఉంది. అండ్ కంపెనీకి డెట్ అనేది 0.54 crores ఉంది. సో ఆల్మోస్ట్ ఇది డెట్ ఫ్రీ కంపెనీ అండి. కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కనుక చూస్తే మార్చ్ 2024 లో కంపెనీ 324 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది 29% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 69 crores పోస్ట్ చేసింది. అండ్ మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 67.91%, డిఐ షేర్ హోల్డింగ్ 0, ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది నామినల్ గా ఉంది. బట్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 31.83% ఉంది. నెక్స్ట్ కంపెనీ V2 రిటైల్ అండి. ఈ కంపెనీ టైర్ 2, టైర్ 3 సిటీస్ లో ఆపరేట్ చేస్తుంది అనమాట. V2 రిటైల్ స్టోర్స్ అనేవి అపరెల్ అండ్ జనరల్ మర్కండైజ్ ఆఫర్స్ చేస్తుంటాయి అనమాట. అట్ ప్రెసెంట్ ఇది 107 కంటే ఎక్కువ రిటైల్ స్టోర్స్ ని ఆపరేట్ చేస్తుంది. కంపెనీ ప్రైమర్లీ ఉత్తరప్రదేశ్, ఒడిశా, జార్ఖండ్, అస్సాం, బీహార్ లో 24 స్టోర్స్ ని ఆపరేట్ చేస్తుంది. అమెజాన్ అండ్ మిత్రా వంటి ఈ కామర్స్ ప్లేయర్స్ తో కూడా టైఅప్ అయిందనమాట. దాంతో పాటు తన ఈ కామర్స్ పోర్టల్ V2 కార్ట్ అనే సేల్స్ ఛానల్ ని కూడా లాంచ్ చేసింది. బట్ రెవెన్యూ కాంట్రిబ్యూషన్ అనేది రీసెంట్ ఇయర్స్ లో చాలా తక్కువగానే ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2154 crores ఉంది. ROC 10.7%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 10.5%, ఫేస్ వాల్యూ ₹10 ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ ₹7.89 ఉంది. అండ్ కంపెనీకి డెట్ 502 crores ఉంది. అండ్ కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కనుక చూస్తే లాస్ట్ 4 years నుంచి కూడా కంపెనీ సేల్స్ లో గ్రోత్ అయితే ఉంది. మార్చ్ 2024 లో 1165 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 12% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 27 crores పోస్ట్ చేసింది. అండ్ మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 54.28% ఉంటే ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 6.57% ఉంది. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 38.80% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ₹616 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 41% పాజిటివ్ రిటర్న్స్ ఇస్తే 6 months లో 148%, అలాగే 1 year పీరియడ్ లో అయితే కనుక చూస్తే 500% పాజిటివ్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ కంపెనీ గ్లోబల్ స్పిరిట్ అండి. ఎంటైర్ ఆల్కహాల్ వాల్యూ చైన్ లో ఇన్వాల్వ్ అయ్యింది. ఇది ఇండియన్ మేడ్ ఇండియన్ లిక్కర్, ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్ అండ్ బల్క్ ఆల్కహాల్ హ్యాండ్ శానిటైజర్ తయారు చేస్తుంది అనమాట. కంపెనీ రాజస్థాన్, హర్యానా, వెస్ట్ బెంగాల్, బీహార్ అండ్ జార్ఖండ్ లో 5 మోడర్న్ అండ్ ఫుల్లీ ఇంటిగ్రేటెడ్ గ్రెయిన్ బేస్డ్ డిస్టిలరీస్ ని ఆపరేట్ చేస్తుంది. ఇథనాల్ బ్లెండింగ్ కోసం దాని కెపాసిటీని ఎన్హాన్స్ చేయడానికి రీసెంట్లీ కంపెనీ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ లో కూడా ఇన్వెస్ట్ చేసింది. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2342 crores ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ ₹33.05 ఉంది. అండ్ ఫేస్ వాల్యూ వచ్చేసరికి ₹10 ఉంది. అండ్ కంపెనీకి డెట్ 329 crores ఉంది. అండ్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ మార్చ్ 2024 లో కంపెనీ 2415 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 7% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ 96 crores పోస్ట్ చేసింది. ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 50.98% ఉందండి మార్చ్ 2024 కి. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 4.89% ఉంది. అండ్ డిఐ షేర్ హోల్డింగ్ 0.98%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 43.15% ఉంది మార్చ్ 2024 క్వార్టర్ కి. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ₹813 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 9% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 7% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో 35% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ అహ్లూవాలియా కాంట్రాక్టర్స్ అండి. ఇది ఈపీసీ కంపెనీ. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లో ఎక్స్పర్టైజ్ ఉంది. సివిల్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ బిజినెస్ చేస్తుంది. కంపెనీస్ మేజర్ క్లయింట్ లిస్టుల్లో సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఇంక్లూడింగ్ PSUs, అలాగే ప్రెస్టీజియస్ బిజినెస్ హౌసెస్, రియల్ ఎస్టేట్ డెవలపర్స్ ఉన్నారండి. బీహార్, బెంగాల్ అండ్ ఒడిశా స్టేట్స్ లో ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఛత్రపతి శివాజీ స్టేషన్ ముంబై, బీహార్ యానిమల్ సైన్స్ యూనివర్సిటీ, అర్బర్ ప్రాజెక్ట్స్ DLF గుర్గావ్, టాటా మెమోరియల్ సెంటర్ ముంబై, అలాగే మెడికల్ కాలేజెస్ అట్ అస్సాం అండ్ హర్యానా, AIIMS జమ్మూ టాప్ 10 ప్రాజెక్ట్స్ లో ఉన్నాయండి. కంపెనీ డేటా సెంటర్ మార్కెట్ లో కూడా ఇన్వాల్వ్ అయ్యిందనమాట. ఓవర్ ది ఇయర్స్ అదానీ, ఇండియన్ ఫైనాన్షియల్ టెక్నాలజీస్ వంటి క్లయింట్స్ నుండి డేటా సెంటర్స్ బిల్డ్ చేయడానికి
ఆర్డర్స్ అనేది రిసీవ్ చేసుకుంటుంది. అట్ ప్రెసెంట్ కంపెనీ ఆర్డర్ బుక్ అనేది 111.8 బిలియన్స్ ఉందండి. నెక్స్ట్ 2 to 2.5 years లో ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట. ఫైనాన్షియల్ 2025 లో కంపెనీ అరౌండ్ 70 బిలియన్ రూపీస్ ఆర్డర్ ఇన్ఫ్లోని ఎక్స్పెక్ట్ చేస్తుంది. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 7,910 crores ఉందండి. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 23.9%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 16.4%, ఫేస్ వాల్యూ 2 రూపీస్, ఎర్నింగ్ పర్ షేర్ 56 రూపీస్ ఉంది. అండ్ కంపెనీకి డెట్ 105 crores ఉంది. అండ్ కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కనుక చూస్తే లాస్ట్ 5 years నుంచి కూడా కంపెనీ సేల్స్ లో గ్రోత్ అనేది ఉంది. మార్చ్ 2024 లో 3,855 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 10% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 375 crores పోస్ట్ చేయడం జరిగింది. షేర్ హోల్డింగ్ అనేది మార్చ్ 2024 కి 55.32% ఉంది. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది 13.32%, డిఐ షేర్ హోల్డింగ్ 26.04%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 5.32% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 1189 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 6% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 38% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో 102% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. సో ఇవండి బీహార్ రిలేటెడ్ స్టాక్స్ అండి. ఇన్వెస్టర్స్ ఏంటంటే పొలిటికల్ అఫిలియేషన్స్ వంటి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కంటే కూడా కంపెనీ ఫండమెంటల్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.